హలో హలో బాలు గారా? మీరా? ఏ ఇంకెవరైనా చేస్తానన్నారా? అబ్బే అదే లేదండి. అవును, మీరు ఇంత సడన్ గా ఫోన్ చేశారేంటి? 2 రోజుల నుంచి మీ ఫోన్ రాలేదు. ఈ రోజైనా వస్తుందేమోనని మార్నింగ్ నుంచి వెయిట్ చేసి ఫోన్ చేశాను. సారీ అండి. ఈ రోజు మేము మా బంధుమిత్ర సమేతంగా వన భోజనాలకు వెళ్ళే ఏర్పాట్లో ఉన్నాం. వనభోజనాలకా? అయితే మమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చుగా. అరే, మీరు లేకుండానా? మీతో చెప్పాలనుకునే లోపలే మీరే అడిగారు. ఇంకో విషయం, రేపు నా పెళ్లి నిశ్చితార్థం జరగబోతుంది. హలో, మనం రేపు వన భోజనాల్లో కలుసుకోబోతున్నాం. ఓకే, గుడ్ నైట్. నీ ఇంతకాలం గీతాంజలిలో నాగార్జున అనుకున్నాను, కానీ మన్మథలీలలో కమల్ హాసన్ అని ఈ మధ్య తెలుసుకున్నాను. వాడు మన్మథలీలలో కమల్ హాసన్ అయితే నాకేమిటి, నరసింహ సినిమాలో రజనీకాంత్ అయితే నాకేమిటి? వాడెక్కడున్నాడు చెప్పు. రేపు బాలుకి నిశ్చితార్థం. ఇంకా ఈ కీచే నా దగ్గర ఉండటంలో అర్థం లేదు. దీన్ని వెంటనే తనకిచ్చేయాలి. ప్రేమికుల్లో ఎవరైతే ఆ హార్ట్ ను పుచ్చుకుంటారో ఇచ్చిన వాళ్ళతో డెఫినెట్ గా పెళ్ళవుతుందట. నిజంగా ఆ కీచైన్ కి అంత పవర్ ఉందండి? అబ్బో, ప్రేమలో ఉన్న పవర్ అంతా దాంట్లో ఉందంట. అమ్మా ఐశ్వర్య, టైం అవుతుంది, త్వరగా రామ్మా. మేం కార్ దగ్గర వెయిట్ చేస్తుంటా, తొందరగా రా. నమస్తే. నమస్తే. రండి. లేట్ అయ్యేసరికి ఇంక రారేమో అనుకున్నాం. మీరంత ఆప్యాయంగా పిలిచినప్పుడు రాకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఐశ్వర్య, ఎలా ఉన్నావు? ఫైన్ అంకుల్. బాలు ఎక్కడ? హలో ఐశ్వర్య. హాయ్. ఎక్స్క్యూజ్ మీ. హ్యావ్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను. హలో సార్. ఏంటి ఏంటి మీరు వంటలా? చేయకూడదా? అలా అని కాదు, జనరల్ గా ఇది ఆడవాళ్ళు చేసే పని కదా. నలుడు ఎవరు? మగాడు. భీముడు ఎవరు? మగాడే. వాడు చేసినట్టు వంటలు ఎవరైనా చేశారా? మరి నేనెవరు? మగాళ్లే సార్. నేను కూడా అలాగే చేస్తాను. మన మగవాళ్ళు ఎలా ఆలోచించడం వల్లే ఆడవాళ్లను వంటగదిలో పెట్టి వీళ్ళు జూలైగా ఊర్లమ్మటా తిరుగుతున్నారు. నువ్వు ఇది తిను. కాదు మామగారు, మగవాడిని వంటగదిలో కూర్చోబెట్టి ఆడవాళ్ళు ఊళ్ళు వెళ్తున్నారు. ఏంటి ఓ రెచ్చిపోతున్నారు? అసలు నీ ఉద్దేశం ఏంటి? ముందు నీ ఉద్దేశం ఏంటో చెప్పు, నా ఉద్దేశం ఏంటో చెప్తాను. ఏముంది, ఎంతకాలం నీతో పోట్లాడతాను, అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. ఏమిటి, విడాకులు తీసుకుంటున్నారా? కాదు, ఇది ఎన్ని వాగినా నోరు విప్పకూడదని నిర్ణయించుకున్నాను. నువ్వు ఇప్పకపోతే నేను ఇప్పను. ఓహో, ఈ నిర్ణయం క్లైమాక్స్ లో అయినా తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. బై బాయ్, మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ పరిచయం చేస్తాను, రండి. నేను చెప్పానే మొదటి క్యాండిడేట్ అని, ఆ అమ్మాయి. రమ్య, ఒకసారి ఇలా వస్తావా? జస్ట్ మినిట్ ప్లీజ్. చూసారా రెండో క్యాండిడేట్ ని కూడా పిలిచాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ లేకుండా ఎలా కన్విన్స్ చేస్తాడో చూడండి. రమ్య, నేను చెప్పానే ఆవిడే ఈవిడ. నేను చెప్పానే ఆవిడే ఈవిడ అని చెప్తే ఏమర్థమవుతుంది? నా గురించి ఆవిడికేం చెప్పారో, ఆవిడ గురించి నాకేం చెప్పారో అర్థం అవ్వాలిగా. నేను చెప్పేది ఏముంది, ఈ పాటికి మీ ఇద్దరు ఎవరనేది మీ ఇద్దరికి అర్థమైపోయి ఉండాలి. ఓకే, మీరు మాట్లాడుతుండండి, నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. ఓకే. ఓపెనర్ కోసమా? థ్యాంక్స్. కూల్ డ్రింక్స్ ఎవరికి? నా ఉడ్బికి. రెండా? అవును. హలో. థ్యాంక్స్. హ్యావ్ ఇట్. థాంక్యూ. ఒకే ఛానల్లో ఒకే టైంలో 2 ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేయడం ఈ టీవీ జెమిని టీవీ వాళ్ళ వల్లే కాదు. ఇతడు 2 ప్రోగ్రామ్స్ ని ఒకే టైంలో ఒకే ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాడంటే వా టాలెంట్ ఏంటో మీకు అర్థమైపోయింది అనుకుంటాను. క్యాంటీన్ కు అమ్మాయితో వచ్చాడు, ఈ రోజు 2 అమ్మాయిలతో పబ్లిక్ గా రొమాన్స్ లోకి దిగితే పగ పౌరుషం చలనం లేకుండా మీరు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారంటే మీరు దాదాలు కాదు, దద్దమ్మలు. మేము దద్దమ్మలమో దద్దరల్ల కొట్టే దాదాలమో నువ్వే చూడు. పద పద. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. రమ్య, నువ్వు 3 గంటలకు జూ పార్క్ వచ్చే నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. ఆ రోజు మీ హార్ట్ పోయిందని చెప్పారు కదా, దొరికిందా?
లేదు, అది చేరవలసిన దగ్గరికి చేరిందని నా ఫీలింగ్. అది నా దగ్గరే ఉంది. మరి ఆ రోజు అడిగినప్పుడు లేదని అబద్ధం ఎందుకు చెప్పారు? ఎందుకో దాని గొప్పతనం గురించి మీరు అంతగా చెప్తుంటే నాకు ఇవ్వాలనిపించలేదు. మరి ఇప్పుడు మాత్రం అది మీ దగ్గర ఉందని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే అది నాకు విషయం చెప్పింది. క్యా హోతా హై దేఖేంగే. ఏం చెప్పింది? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. వీడేంటి చేతులతో కొట్టాడనుకుంటే పారెత్తాడు. నా ఏంట్రా ఇదంతా? అసలు వాడెవడు? వాడెవడో ఆ ఏరియా రౌడీలో ఉన్నాడ్రా. కారణం లేకుండా వచ్చి నాతో గొడవ పడ్డాడు. నన్ను కాపాడటం కోసం అడ్డుపడి పాప ఐశ్వర్య ప్రాణాపాయంలో పడింది. బాలు ఎవరు? నేనే. ఏం జరిగింది సార్? రమ్యను హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. రమ్యని నేను హత్య చేశానా? చూసారా ఎస్ఐ గారు, ఎక్స్పీరియన్స్ కిల్లర్స్ కూడా ఇంత నేచురల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరు. లేదు ఎస్ఐ గారు, ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ, ఈ రోజు రమ్యని జూ పార్క్ కి రమ్మన్నావా లేదా? ఆ, రమ్మన్న మాట నిజమే, కానీ నేను వేరే ప్రాబ్లం పడి ఆ విషయమే మర్చిపోయాను. అంటే మర్డర్ చేసే ముందు పోలీసులకు దొరకకుండా సాక్ష్యాధారాలు రెడీ చేసుకున్నావు అన్నమాట. నేనంత దుర్మార్గుండి కాదు. అయినా రమ్యని హత్య చేయాల్సిన అవసరం నాకేంటి? రమ్యని ప్రేమించానని చెప్పి నీ వెంట తిప్పుకున్నావా లేదా? అవును, నా వెంట తిప్పుకున్న మాట నిజమే, కానీ నేను రమ్యని ప్రేమించాను ఎప్పుడు చెప్పలేదు. విన్నారా? ఇంతకన్నా అబద్ధం ఇండియాలో ఉందా? ప్రేమించాను అని చెప్పకుండా ఏ అమ్మాయి అయినా ఓ మగాడి వెంట తిరుగుతోందా? లేదు సార్, రమ్యకి నా పర్సనల్ ప్రాబ్లం చెప్పాను. ఏంటా ప్రాబ్లం? లేడీస్ ప్రాబ్లమా? ఉండవా మధ్యలో నీ కామెంట్ ఏమిటి? వాడు ఏదో చెప్తున్నాడుగా చెప్పని. బాలు నువ్వు చెప్పరా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అదే మాట రమ్యకి పెళ్లి చూపులో చెప్పాను. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించడానికి వీలుగా మధ్యలో ఉండి నాటకం ఆడమని అడిగాను. అందుకు రమ్య కూడా ఒప్పుకుంది. నాటకం అంటే మరీ అంత రియలిస్టిక్ గా ఉండాలా? నువ్వు అమ్మాయిని మోటార్ బైక్ మీద ఎక్కించుకొని బాడీకి బాడీ తగిలేట్టు ఊరంతా తిప్పలేదు. ఆ ఇన్సిడెంట్ నువ్వు ఎప్పుడు చూసావు? నేనే కాదు, ఐశ్వర్య కూడా చూసింది. మీకు ఇంకో ఇన్సిడెంట్ గుర్తులేదా? బాలు రమ్య మోటార్ బైక్ మీద వెళ్తుంటే మరో బైక్ వచ్చి ఫుట్ రెస్ట్ విరిగేలా గుద్దింది. అవును, ఆ ఇన్సిడెంట్ కూడా చూసాం. ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, నేనే. ఏమిటి యాక్సిడెంట్లు ఇన్సిడెంట్లు? వాళ్ళిద్దరూ బైక్ లో మరీ అంత క్లోజ్ గా వెళ్లకుండా ఫుట్ రెస్ట్ వెరగొట్టాను. దాంతో ఆ అమ్మాయి గత్యంతరం లేక బైక్ లో సైడ్ గా కూర్చొని వెళ్ళిపోయింది. బైక్ మీద కూర్చుని పోతే పర్వాలేదు, థియేటర్ దగ్గర ఇద్దరు ఒకే బాటిల్లో 2 స్ట్రాలు వేసుకుని కూల్ డ్రింక్ ఎందుకు తాగారు? సమ్మర్ కదా, దాహం వేసి తాగుంటారు. దాహం వేస్తే మాత్రం క్లోజ్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ తాగుతారా? హలో, వాళ్ళిద్దరూ కూల్ డ్రింక్స్ తాగడమే చూసావు, కానీ ఆ కూల్ డ్రింక్ సప్లై చేసింది నన్ను చూసావా? కూల్ డ్రింక్ సప్లై చేసింది నువ్వా? మరి అదే. బాలు తాగే స్టాక్ ముడివేసి ఆ అమ్మాయి ఇంగిలి అతను తాకుండా ఏర్పాటు చేసింది కూడా నేనే. ఏమిటా ఈ నాటకాలు? లేని పోలీసు సమస్యలు తెచ్చుకోవడానికి ఎంతకంటే మార్గాలు దొరకలేదా మీకు? వాడు ఎవరో అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి మనసు తన వైపు తిప్పుకోవడానికి ఇన్ని నాటకాలు ఆడానని చెప్తున్నాడు కదండి. ఆ ప్రేమించిన అమ్మాయి ఎవరో కానీ వాడిని మర్డర్ కేసులో ఇచ్చి వాడి ప్రాణం మీద తీసుకొచ్చింది. ఇప్పటికైనా ఆ అమ్మాయి ఎవరో చెప్పు నాన్న. ఏంటి ఇంకా ఆలోచిస్తావు? పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నిజం చెప్పకపోవడం పద్ధతి కాదు. ఇప్పటికైనా అమ్మాయి ఎవరో చెప్పే బాలు. చెప్తాను. మొదటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. ప్రేమించదగ్గ అమ్మాయి కోసం వెతికాను. నా అన్వేషణ ఫలించి ఓ అమ్మాయి దొరికింది. మనసారా అమ్మాయినే ప్రేమించాను. కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియదు. కానీ ఎందుకు ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని నా మనసు చెప్పింది. ఆ మాట ఆ అమ్మాయి చేత చెప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఓసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కావాలని నా హ్యాండ్ కర్చీఫ్ మర్చిపోయినట్టు నటించాను. కర్చీఫ్ అమ్మాయి దాచుకుంది. మరోసారి నా కీచెన్ కావాలనే ఆమె ముందు వదిలేసి వచ్చాను. ఆ కీచెన్ కూడా దాచుకుంది. ఎన్ని దాచినా ఆ అమ్మాయి మనసును దాచలేకపోయింది. తన ప్రవర్తన చూస్తే నన్ను ప్రేమిస్తుందని తెలిసిపోయింది. ప్రేమించానని చెప్పడానికి ఆ అమ్మాయి మోహాట పడింది. నిజం చెప్పాలంటే నేనే చనువు తీసుకోలేకపోయాను. ఆ అమ్మాయి మనసులో ఏముందో చెప్పించడానికి పెద్దవాళ్ళతో పెళ్లి చూపులకు వెళ్తున్నానని చెప్పాను. అప్పుడు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిందే కానీ తన ప్రేమ గురించి మాత్రం చెప్పలేదు.
రమ్యతో పెళ్లి కూడా నిశ్చయమని చెప్పాను. అయినా ఆ అమ్మాయిలో ఏమాత్రం చలనం లేదు. చివరికి నాకు ప్రమాదం జరగకూడదని తనడ్డుపడి నా ప్రాణాలు కాపాడింది. ఇంత జరిగినా ఆ అమ్మాయి ఎవరో చెప్పకపోతే నేను ప్రేమికుడినే కాదు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఐశ్వర్య. అంటే నువ్వు ప్రేమించింది ఐశ్వర్యనా? ఆ అమ్మాయి ఎవరు మీ నాన్నకి నాకు ముందుగానే చెప్పొచ్చు కదరా. ఏంటి చెప్పేది? మీరిద్దరు విడాకుల కోసం దెబ్బలాడుకోవడం తప్ప వాడిని ఎప్పుడు అర్థం చేసుకున్నారు, వాడు చెప్పింది ఎప్పుడు విన్నారు? అమ్మయ్యా, నా సమస్య తేలిపోయింది. నీ సమస్య ఏంటి బాబు? మీ వాడు ప్రేమించింది రమ్యని కాదు ఐశ్వర్యనని ఇప్పుడు తేలిపోయింది. నీ సమస్య ఏమో గానీ మా వాడి మీద మర్డర్ సమస్య తెచ్చావు, అది తెలియదు ఇప్పుడు. హ, ఆ సమస్య కూడా ఇప్పుడే తేల్చేస్తాను, రండి. అమ్మాయి రమ్య, నిద్రపోయింది చాలు, లేచి మొహం కడుకో. అంటే ఈ అమ్మాయిని ఎవరు మర్డర్ చేయలేదా? లేదు, ప్రేమించానని ఐశ్వర్యతో చెప్పించడానికి మీ వాడిని నాటకాలు ఆడాడు. ఎవరిని ప్రేమించాడో అందరి ముందు చెప్పించడానికి నేను ఈ నాటకం ఆడాను. ఎక్స్క్యూజ్ మీ, ఈ సమయంలో అయినా బాలి చేత నిజం చెప్పించాలి, వాళ్ళిద్దరిని కలపాలి. దీనికి మీ హెల్ప్ కావాలి, ప్లీజ్. ఓకే, అమ్మాయి కడుపులో కత్తుకుచ్చుకుని ఇంతసేపు ఎలా నిలబడింది? వెరీ సింపుల్. లోపల లైఫ్ బాయ్ సోప్ ఉంది. ఆ, మనకి సినిమా నాలెడ్జ్ ఎక్కువ కదా, సోప్ లో కత్తి గుచ్చి నిలబెట్టించా. అంటే లైఫ్ బాయ్ సోప్ వల్ల ఈ ఉపయోగం కూడా ఉందన్నమాట. ఆ, బయట పరిస్థితి కామెడీగా బాగానే ఉంది కానీ లోపల ఐశ్వర్య పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో చూద్దాం రండి. కమాన్ పదండి. ఎంతసేపు రా, ఎక్కడికి వెళ్ళావు? ఏం చేయమంటావురా? ఎంతో కష్టపడి చిరంజీవి ఫోన్ చేసి బ్లడ్ బ్యాంక్ నుండి ఓ నెగిటివ్ బ్లడ్ తెచ్చాను. పద. ఎక్కడికి వెళ్తున్నారు? ఐశ్వర్యం చుట్టానికి. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు డిస్టర్బ్ చేసినా గత స్మృతుల్ని మర్చిపోయే అవకాశం ఉంది. లేదు సార్, ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయం ప్లీజ్. వెళ్ళనివ్వండి సార్. ఓకే. I love you. I love you. చూసావా ప్రియా, ముందు బాలుతోనే ఐ లవ్ యూ చెప్పించాను.